నరేష్ గారి గురించి. నేను ఫస్ట్ టైం అండి నరేష్ గారిని కలవడం మా సినిమా 'కే ర్యాంప్' ఓపెనింగ్ ఈవెంట్‌లో కలిశాను. సార్‌ని ఫస్ట్ టైం అప్పుడు చూడడం. రాగానే ఫస్ట్ భుజం మీద చెయ్యేసి, "అమ్మా 50 కొట్టావు. ఇది ఇంకా కొడుతున్నావమ్మా. ఈ సినిమా నేను విన్నాను. అదిరిపోయిందమ్మా" అన్నాడు. నాకేం అర్థం కాలే అప్పుడు. సార్ మళ్ళీ ఎంటైర్ ప్రాసెస్ షూట్ జరిగేటప్పుడు ఎంత జోవియల్‌గా ఉంటారంటే, ఆ ఎనర్జీ ఆయనకి ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలీదండి. సినిమాలో ఒక డైలాగ్ ఉంటది ఆయన. "రేయ్ ఆ మాటకొస్తే బెస్ట్ లవర్ నేనేరా" అంటే, "అవును మామ" అంటాను. నిజంగా ఆయన వరల్డ్ బెస్ట్ లవర్ అండి. అంటే ఇంత స్పోర్టివ్‌గా, ఇంత ఎనర్జీగా, మాకంటే చాలా ఎనర్జీగా ఉంటారు. మాకు తెలీదది. అదే ఉంటది సార్. సినిమాలో ఒక డైలాగ్ ఉంటది సార్. నాని ఒక డైలాగ్ రాశాడనమాట. "రేయ్ మీ 40 ఏండ్లకే అయిపోయే బండ్లురా మీయి. మాకు 60 ఏండ్లు వచ్చినా మా బండ్లు చాలా స్ట్రాంగ్‌రా" అని. సార్ మీరు ఇంకో 30 ఏండ్లు కూడా రన్ చేయండి సార్. వెరీ వెరీ హ్యాపీ. చాలా వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. అంటే నేను ఇంత ఫన్ను, ఒక వ్యక్తి ఇంత స్పోర్టివ్‌గా ఉంటే తెలియకుండా మనకే అరే ఈ సార్ ఇలా ఉన్నారంటే ఇంక మనమెంత ఎనర్జిటిక్‌గా ఉండాలి, మనమెంత వర్క్ చేయాలనే వైబ్‌లో ఆ ఫీలింగ్ వచ్చేస్తది. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నాని ఏ లేదండి. నాని ఒకసారి అదే ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా చూశాడంట. వీడేదో బీఆర్ హైటెక్‌లో సినిమా చూశాడు. ఇంట్రడక్షన్ సీన్‌కి ఏదో అందరూ పేపర్‌లో ఏదో విసిరేస్తా ఉంటే ఇతనితో సినిమా చేద్దామని వచ్చాడు. అసలు అది కుదరలేదు ఎందుకో. ఎప్పుడు మళ్ళీ కలిశాడు కొన్ని రోజుల తర్వాత. నాని కథ చెప్పగానే నేను 2½ అవర్స్ అసలు కంటిన్యూస్‌గా నవ్వుతూనే ఉన్నాను. మనోడు బేసిక్‌గా ఏంటంటే, మన కాలేజ్‌లో ఫ్యాన్ వార్స్ జరుగుతుంటాయి కదండి. అంటే ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ అందరం గొడవ పడుతుంటాం కదా ఫ్యాన్ వార్స్. మనోడేమో బీభత్సమైన మహేష్ బాబు గారి ఫ్యాను. నేనేమో కాలేజ్ డేస్ ఇది అంతా నేనేమో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను. నాకు తెలిసి వాళ్ళిద్దరిది బెస్ట్ కాంబినేషను. ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్, ఇంకో మహేష్ బాబు గారి ఫ్యాన్. వాళ్ళిద్దరు కొట్టుకున్నట్టు ఎవరు కొట్టుకోరు. మళ్ళీ వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్. అలా అయిపోయింది మా ఇద్దరి కాంబినేషను. నాకొచ్చి కథ చెప్పినప్పుడు, "అన్న ఇది చేద్దామన్నా, అది చేద్దామన్నా, అదన్నా ఇదన్నా" అంటే, "నాని ఎలా చేద్దాం అన్న, ఇవన్నీ కాదన్న. సినిమాని అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్ చేద్దాం. థియేటర్లో కూర్చొని బయటికి వెళ్ళేంత వరకు వైబింగ్ ఫిలిం. నాకు తెలిసి చాలా రోజులు అయిపోతుందన్న ఒక సినిమా వైబింగ్ ఫిలిం అని వచ్చి, ఈ సినిమా 'కే ర్యాంప్' అని నేను అదే చెప్తానండి. వైబ్ అది నాని క్రియేట్ చేశాడు. రోజు మా ఇద్దరి జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నాని మోర్ దెన్ డైరెక్టర్ ఇవన్నీ పక్కన పెడితే నాకు ఒక బ్రదర్లా అయిపోయాడండి. ఈ సినిమా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిజల్ట్, ఎంత ప్లేసెస్కి వెళ్తుంది, ఎంత అవుతుంది, అది ఇదని పక్కన పెడితే నాకు ఒక మంచి వ్యక్తి దొరికాడు లైఫ్లో.